అలాగే మన ఎర్రగొండపాలెం సార్ స్వాగతం సుస్వాగతం. ఈరోజు పాలట్ల గ్రామ పంచాయతీలో సోలార్ విద్యుత్ పథక ప్రారంభోత్సవానికి వచ్చేసినటువంటి మాన్యశ్రీ విద్యుత్ శాఖ మంత్రులు గొట్టిపాటి రవికుమార్ గారికి, అలానే మార్కాపురం కలెక్టర్ గారు రాజారాం సార్ గారికి, అలానే విద్యుత్ శాసనసభ్యులు గారు అశోక్ రెడ్డి సార్ గారికి, అలానే ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ గారు గూడూరు ఎలక్షన్. ఈరోజు పాలట్ల గ్రామానికి వచ్చినటువంటి గౌరవ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారికి, గౌరవ శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ టీడీపీ మా అధికారులకి, ఇచ్చేసినటువంటి ప్రజలందరికీ ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది చాలా అరుదైనటువంటి సంఘటన. ఎందుచేతంటే ఒక కలెక్టర్ ఒక మినిస్టర్ గారిని ఇంత దూరం తీసుకురావడం అంటే చాలా రిస్క్తో కూడుకున్నది. ఎప్పుడు కూడా ఒక ఫారెస్ట్లో ఇంత దూరం ప్రయాణం చేసి తీసుకురావడం అనేది చాలా చాలా రిస్క్తో కూడుకున్నది. మేము ఎర్రగొండపాలెంలో స్టార్ట్ అయ్యి గంట అవుతుంది, 2 గంటలు అవుతుంది, 3 గంటలు అవుతుంది. నాకు ఒకలాగా లోపల ఉంది, ఇంకెంత దూరం ఉంటుంది, లోపలికి వెళ్తాం, మంచి మినిస్టర్ గారు తీసుకెళ్తామని చెప్పేసి అనుకుంటే మంత్రివర్యులు మాత్రం చాలా సంతోషంగా, అంటే ఆయనకి ఏంటంటే ఈ ప్లేస్ చూడాలనే ఒక ఆనందంతోనే ఉన్నారు తప్ప ఎక్కడా కూడా ఇది ఎక్కడికి ఏంటి ఇలా ఉందని తీసుకోవడం కానీ లేకపోతే ఇది కానీ ఇక్కడ లేదు. కమిట్మెంట్ అంటే అది. ఇక్కడ నాకు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎవరైతే మీకు కాంట్రాక్ట్ చేస్తున్నారో అతను వచ్చారు. వచ్చి సార్ ఇక్కడ ఒక లోపల డీప్లో ఒక ట్రైబల్ విలేజ్ ఉంది, అక్కడ పవర్ ఉండదు సార్ అని చెప్పేసి. ఎన్ని ఫ్యామిలీలు ఉన్నాయంటే సుమారు 600 మంది దాకా ఫ్యామిలీస్ ఉంటాయి సార్, అక్కడ 1000 మంది జనాభా వరకు ఉంటారు అని చెప్పేసి అని చెప్తే, మరి ఇన్ని సంవత్సరాలు ఎలా ఉన్నారంటే వాళ్ళు అట్లాగా చీకట్లోనే ఉన్నారు సార్. కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ ఇక్కడ మనకు ఒక స్కీమ్ తీసుకొచ్చి మంత్రి గారు అక్కడ పర్టికులర్గా విలేజ్లో మీరు అది చేయండి అని అన్నారని చెప్పేసి అతను నాకు గుంటూరు నుంచి వచ్చి చెప్పాడు. భరత్ అని చెప్పేసి ఒక అబ్బాయి. సో అదే మీరు కూడా రండి సార్ ఒకసారి, అది చాలా ఇన్నోవేటివ్గా చేసినటువంటి వర్క్, చాలా కమిట్మెంట్తో చేసినటువంటి అని అన్నారు. సరే వస్తాను అని చెప్పేసి అన్నాను. సో దానికి ఇంత త్వరగా ఈ టైం వస్తుందని నేను అనుకోలేదు. మంత్రివర్యులు సడన్గా ప్రోగ్రాం పెట్టి పాలట్ల వెళ్ళాలని అంటే అప్పుడు నాకు గుర్తొచ్చింది, అరే ఆ గ్రామానికి మనం వెళ్ళాలి కదా అని చెప్పేసి. గవర్నమెంట్ కమిట్మెంట్ అనేది మీకు ఒకసారి చెప్దామని ఈ ఉద్దేశంలో మీకు గుర్తు చేయాలని చెప్పేసి చెప్తున్నాం. గవర్నమెంట్ పీజీఆర్ఎస్ అని ఒకటి పెట్టి ప్రజలు ఏ సమస్యతో ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యలన్నీ కూడా మనకి అక్కడ ఇస్తే దాన్ని త్వరితగతిని పరిష్కరించడంతో పాటు ప్రతి వారం కూడా ఒక సిఎస్ చీఫ్ సెక్రటరీ లెవెల్ ఆఫీసర్స్ ఈ ఇచ్చిన పిటిషన్స్ అన్ని కూడా మీరు ఏం చేశారు అనేటువంటి అడిగే పరిస్థితి ఈరోజు మనకు ఉంది. అందులో కారణంగానే ఒక ఎన్నో ఉత్తరాలు వస్తాయి, నాకే అదే కలెక్టర్గా ఎన్నో లెటర్స్ వస్తాయి. మరి రాష్ట్రం అంతా సంబంధించినటువంటి మంత్రి గారికి ఎన్నో లెటర్స్ వస్తూ ఉంటాయి, ఎన్నో రిక్వెస్ట్ వస్తూ ఉంటాయి. కానీ కేవలం అది పాలట్ల నుంచి ఆ టీచర్ గారు రాసినటువంటి లెటర్ మంత్రి గారు చదివి ఎన్ని రిక్వెస్ట్లు సాధారణంగా వస్తాయి అని చెప్పేసి పక్కన పెట్టవచ్చు. అలా కాకుండా అరే ఇంకా కూడా ఇక్కడ ఈ పరిస్థితి ఉందా అని చెప్పేసి ఇమ్మీడియట్గా స్పందించి మీ గ్రామానికి వెలుగు వచ్చేలాగా ఇంత గ్రాంట్ ఇచ్చి మీకు 2,86,86,00,000 మీకు గ్రాంట్ ఇచ్చి ఈరోజు ఆయన వేయించి ఆ కమిట్మెంట్ ఎట్లాగా చేశానో నేను ఒకసారి చేశారా లేదా అని చెప్పేసి చూడటానికి వచ్చినానంటే అంటే మీరందరూ కూడా గవర్నమెంట్ తాలూకా కమిట్మెంట్ అండ్ మంత్రి గారి తాలూకా కమిట్మెంట్ కూడా మీరు కూడా అర్థం చేసుకోవాలి.
ఫారెస్ట్ లో దాదాపు 40-50 కిలోమీటర్లు ప్రయాణం చేసి రావాలి. 3 గంటలు ప్రయాణం చేసి రావాలి. నేను, కలెక్టర్ గారు, మన ఇన్ఛార్జి లక్ష్మణబాబు గారు, అశోక్ రెడ్డి గారు, ఇంకా మిగతా అధికారులు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చాము. దాదాపు 611 ఇళ్లకి ఇక్కడ కరెంట్ ఇవ్వడం జరిగింది. సోలారు విత్ బ్యాటరీ బ్యాకప్. అంటే చూసి ఉంటారు మీరు అంతా కూడా. పగలపూట బాబు గాజువాక పగలపూట లైట్ తీసుకుంటుంది. బ్యాటరీ స్టోరేజ్ చేసుకొని సాయంత్రం 6 నుంచి పొద్దుడు దాకా 2 ఫ్యాన్లు, 5 లైట్లు, మళ్ళీ ఫోన్ ఛార్జింగ్ అన్నీ కూడా చేస్తుంది అన్నమాట. ఇది దాదాపు 2,80,00,000 పెట్టి చేసాం. ఇది కాకుండా కిందకి రన్ను గుర్రపోళ్ళు దాదాపు కింద ఆ గ్రామంలో వాళ్ళకు కూడా విద్యుత్ కనెక్షన్ లేకపోతే రెగ్యులర్ విద్యుత్ కనెక్షన్లు ఇప్పించాం. ఇవన్నీ కార్యక్రమాలు చేసాము. ఈ గ్రామం రావటం మంచిదైంది. ఈ గ్రామం వచ్చేసి మనం ఇంత ఖర్చు పెట్టాము, ఏ విధంగా వీళ్ళకి పనిచేస్తుందనేది చూసాము. బ్రహ్మాండంగా పనిచేస్తుంది. వీళ్ళు రాబోయే రోజుల్లో మేము వ్యవసాయం చేసుకుంటున్నాం. బావుల మీద నీళ్ళ ఇంజన్లతోటి డీజిల్ పెట్టి వ్యవసాయం చేసుకుంటున్నాము. చాలా ఖర్చు ఎక్కువైంది అంటున్నారు. తప్పకుండా దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఏ విధంగా సహాయం చేయగలుగుతాం అనేది కూడా ఆలోచిస్తున్నాము. తప్పకుండా చేస్తాము. దీంతోపాటు ఇప్పుడు మేము వచ్చాము. దాదాపు 3 గంటలు పట్టింది మాకు ఆ రోడ్లో రావాలంటే. నేను కలెక్టర్ గారు చూసాము, అందరూ అధికారులు చూశారు, అందరూ చూశారు. ఇది రిజర్వ్ ఫారెస్ట్లో ఉండి టైగర్ జోన్లో ఉండటం వల్ల కాస్త ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వడం ఇబ్బందిగా ఉంది. ఇది మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా దృష్టికి కూడా తీసుకెళ్తాము. ఈ రోడ్డుకి ఏ విధంగా సహాయం చేయగలుగుతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి కొద్దిగా అట్లీస్ట్ గ్రావెల్ వేసి శుభ్రంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా రోడ్డు ఉండేటట్టు. ఎందుకంటే 3 గంటలు ఒకరోజు మేము వస్తేనే 3 గంటలు పోవడానికి రావడానికి పడుతుంది. పాపం నిత్యం ఇక్కడి నుంచి రోజు పనులు చేసుకోవడానికి బయటకు వచ్చి లోపలికి వెళ్తారు. కాబట్టి వీళ్ళకి ఏ విధంగా రోడ్డు సౌకర్యం కలిగిస్తారో కూడా ఒకసారి దృష్టి పెట్టి మళ్ళీ పరిశీలిస్తాం. తప్పకుండా చెంచుల పట్ల, ఎస్టీల పట్ల ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసింది. ఇందాక చూసాం ఇక్కడ ఈ పాలట్లోనే వాళ్ళు గోకులం షెడ్ కావాలంటే ఆ రోజు గోకులం షెడ్ ఇచ్చి ఇవాళ మా చేత ఓపెన్ చేయించుకున్నారు. వాళ్ళు ఏం కావాలన్నా సరే ఈ ప్రభుత్వం ఈ దండాలన్నింటినీ కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తారు.